गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जयगुरुते 59 అయింది 60వ శ్లోకం. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. అయితే ముందు శ్లోకంలో విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోపి అస్య పరం దృష్ట్వా నివర్తతే. అంటే బలవంతముగా నిరాహారుడై ఉన్న వ్యక్తి కూడా ఇంద్రియములన్నీ సంయమించుకునే ఉన్నాడు కదా, మరి అతడు స్థితప్రజ్ఞుడా అన్న పూర్వపక్షం అన్న ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానము బలవంతముగా నిరాహారుడై ఉన్న జీవి అన్న మనిషి రసవర్జ్యం అంటే మనసులో ఆ విషయము ఎడల ఉన్న రాగమును మినహాయించి, ఆ రాగం పోదు, రాగమును మినహాయించి విషయా నివర్తంతే విషయములను భోగించకుండా ఉన్నాడు, అనుభవించకుండా ఉంటున్నాడు. అయితే అతడు స్థితప్రజ్ఞుడు అవ్వడు, ఎందుకంటే ఆ మనసులో ఉన్న రాగము పోవాలి. విషయముల ఎడల ఉన్నటువంటి సూక్ష్మమైన రాగం ఒకటి ఉంటుంది మనసులో, అది పోవాలి. అది పోవాలి. ఎలా పోతుంది మరి? రసః అపి అస్య, రసః అపి అతని రసము కూడా, అంటే రాగము, రసః అంటే రాగము, రాగము కూడా పరం దృష్ట్వా నివర్తితే తన ఆత్మస్వరూపము తెలుసుకున్న వెంటనే పోతుంది. పరం 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 అంటే పరమాత్మ యొక్క స్వరూపము, అంటే తన స్వరూపము, తన ఆత్మ యొక్క స్వరూపము తెలుసుకుని అప్పుడు పోతుంది. అంటే నేను ఈ శరీరము, మనసు, బుద్ధి మొదలగు వాటి యొక్క సంఘాతమును నేను కాదు అని తెలుసుకున్న నాడు ఆ మనసులో ఉన్న విషయముల ఎడల ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి రాగము ఏదైతే ఉంటుందో అది కూడా పోతుంది అని చెప్పారు ముందు శ్లోకంలో. అయితే ఇక్కడ అలా చేయలేకపోతే ఏమవుతుంది? ఇంద్రియాలను ఇంద్రియముల మీద సంయమనము ఉండాలి, ఇంద్రియముల మీద కంట్రోల్ ఉండాలి. లేకపోతే ఏమవుతుంది అంటే ఎంతటి వివేకవంతుడైన మనిషి అయినా, అంటే వివేక జ్ఞానము మనందరికీ కూడా కొద్ది గొప్ప తెలుస్తూనే ఉంటుంది, ఏది నిత్యము ఏది అనిత్యము అన్నటువంటి వివేక జ్ఞానము చాలా మనందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఇదివరకు తెలియకపోయినా ఇప్పుడు కొంత ఈ శాస్త్రం చదవడం అటువంటి సాధనలో ఉన్నాం కాబట్టి తెలుస్తూనే ఉంటుంది, ఏది ఆత్మ, ఏది ఏది నా స్వరూపము, ఏది నా స్వరూపంలో భాగము కాదు, ఏది నిత్యము ఏది అనిత్యము అని తెలుస్తూనే ఉంటుంది. కానీ 100% ఇంద్రియముల మీద కంట్రోల్ ఉండదు. అయితే అలా లేకపోతే ఏమవుతుంది? ఎందుకు కంట్రోల్ ఉండాలి 100% అన్నది చెప్తున్నారు. అంటే అలా లేకపోతే ఇంద్రియములను నిగ్రహించుకొనుట యొక్క సిగ్నిఫికెన్స్ ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. చదువుదాము, దాని అవతారికి చదువుదాము. సమ్యక్ దర్శన లక్షణ ప్రజ్ఞాస్థైర్యం చికీర్షత ఆదౌ ఇంద్రియాణి స్వవశే స్థాపయితవ్యాని. అయితే సమ్యక్ దర్శన లక్షణ ప్రజ్ఞాస్థైర్యం చికీర్షత అంటే సమ్యక్ దర్శనముతో కూడుకున్నటువంటి ఆరు సమ్యక్ దర్శనమునకు లక్షణమైనటువంటి ప్రజ్ఞాస్థైర్యము అంటే స్థిత ప్రజ్ఞత, అంటే బాగా పాతుకుపోయినటువంటి వివేకం ఉండాలి అని చికీర్షత అని కోరుకునేవాడు ఆదౌ మొదట్లో ఇంద్రియాన్ని స్వవశే స్థాపయితవ్యాని. ముందు ఏం చేయాలి అంటే స్టార్టింగ్ స్టెప్ ఏంటి అంటే ఇంద్రియములను
తన వశములో ఉంచుకుంట. ఆదౌ ముందుగా ఇంద్రియాన్ని స్వవశే స్థాపయితవ్యాన్ని. ముందు ఆ సాధన అలా స్టార్ట్ చేయాలి. ఇంద్రియముల మీద కంట్రోల్ తెచ్చుకోవాలి. ఇంద్రియములను తన కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇంద్రియము చెప్పిన మాట వినుట కాదు, ఇంద్రియములను తన కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇది స్టార్టింగ్ స్టెప్. ఎందుకు అది స్టార్టింగ్ స్టెప్ అంటే యస్మాత్ తదనవస్థాపనే దోషం. ఆహా, ఒకవేళ అలా చేయలేకపోతే అది ఒక దోషమునకు దారితీస్తుంది. ఏమిటా దోషము అని ఇక్కడ చెప్పబడుతుంది శ్లోకంలో. సో యతతః హి అపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. సో యతతః అపి అంటే యత్నము చేయుచున్నవాడు అయినప్పటికీ కూడా, అంటే దేని యందు ముందుగా ఇంద్రియములను వివేక జ్ఞానమును స్థిరపరచుకోవాలి అని సాధన చేస్తున్నాడు. అంటే సాధకులు, మనలాంటి సాధకులు అందరూ కొంత వివేక జ్ఞానము మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇది స్థిరపడితే బాగుండును అనే ఆలోచన కూడా కలుగుతుంది. కొంత దాని యొక్క లాభము అర్థమయ్యి ఓకే మనము ఈ వివేక జ్ఞానమును స్థిరపరచుకోవాలి అనే ప్రయత్నంలో ఉంటాం. యతతః అపి హే కౌంతేయ, ఓ అర్జునుడా, యతతః అపి హి ఎందువలనంటే విపశ్చితః పురుషస్య అపి అంటే విపశ్చితః అపి అంటే వివేక జ్ఞానము కలిగిన వాడు అయినప్పటికీ కూడా. ముందు మనం ఒక శ్లోకంలో అవిపశ్చితః అన్న పదం చూసాం, ఇక్కడ విపశ్చితః అంటున్నారు. విపశ్చితః అంటే వి ప్లస్ పశ్యతి అంటే బాగా చూస్తున్నవాడని, అంటే క్లియర్ గా తెలుసుకుంటున్నవాడు. విపశ్చితః అంటే వివేక జ్ఞానము ఉన్నవాడు. ఆ విపశ్చితః అపి, ఆ అపి ఇక్కడ కూడా అన్వయం చేసుకోవాలి, 2 చోట్ల పెట్టుకోవాలి అపి. విపశ్చితః పురుషస్య అపి, ఆ వివేక జ్ఞానము ఉన్న మనిషికి కూడా ఏమవుతుంది, ఇంద్రియాణి ప్రమాథీని, ఇంద్రియములు బాగా మతిస్తాయి, అంటే మథనము చేయగలిగినటువంటి శక్తి కలిగింది. ప్రమాథీని బాగా అంటే ప్రమాథీని అంటే ఏమని చెప్పాలంటే కాచి అంటే వేచి దొంగలిస్తాయి. ఇప్పుడు చూడండి, దొంగతనం చేసే వాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు రాత్రిపూట అందరూ పడుకున్నప్పుడు వచ్చి దొంగతనం చేస్తారు. ఇంకొక కేటగిరీ వాళ్ళు పొగలే దొంగతనం చేస్తారు. అంటే రోజు ఒకే రోడ్లో వెళ్తున్నాడు ఈ మనిషి అని గమనించి ఆ సందు చివరెక్కడో ఆగి వేచి ఆ మనిషి వచ్చేసరికి కరెక్ట్ గా టైం చూసుకుని ఆ పరుసో లేకపోతే మెడలో ఉన్న గొలుసో పట్టుకుని పోతారు. అటువంటి వాళ్ళు అనమాట. సో ఈ ఇంద్రియములు అటువంటివి. ఇంద్రియములు ఏం చేస్తాయంటే వెయిట్ చేస్తాయి. వెయిట్ చేసి కరెక్ట్ గా టైం వచ్చినప్పుడు ఆ వివేక జ్ఞానముని హరించేస్తాయి. సో ఇంద్రియాన్ని ప్రమాథీని అంటే అర్థం అది, అంటే వెయిట్ చేసి దొంగతనం బలవంతం చేస్తారు. హరంతి ప్రసభం మనః హరంతి, మనస్సును బలవంతంగా హరించుకుపోతాయి, అంటే ఆ వివేక జ్ఞానం పోయేటట్టు చేస్తాయి. అంటే ఎగ్జాంపుల్ ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే డైటింగ్ చాలా తేలికైనటువంటి ఎగ్జాంపుల్. సో ఒకళ్ళు డైటింగ్ చేద్దామని మొదలుపెట్టాం, మనందరికీ ఉంటుంది ఎక్స్పీరియన్స్. డైటింగ్ చేద్దామని మొదలు పెట్టామనుకోండి, మనకి తెలుసు ఏదో క్యాలరీ కౌంట్ ఏదో ఉంటుంది, ఏదో 1800 క్యాలరీసో 2000 క్యాలరీసో లేకపోతే 1500 క్యాలరీసో రోజుకి తినాలి అనే లెక్క ఉంటుంది. కానీ ఏమవుతుంది, చేస్తున్నప్పుడు సడన్ గా సాయంత్రం లేకపోతే ఎవరింటికో వెళ్ళడమో, వాళ్ళు గులాబ్ జామ్ ఆఫర్ చేయడమో ఏదో జరుగుతుంది, లేకపోతే ఇంట్లో వాళ్ళు స్వీట్ తయారు చేయడమో లేదా స్వీట్ తెప్పించుకోవడమో ఏదో జరుగుతుంది. అటువంటిది అది తినకూడదని తెలుసు, అంటే అది వివేక జ్ఞానం. తినకూడదని తెలియకపోవడం ఏం కాదు, అది తింటే ఈ రోజు తినవలసిన క్యాలరీస్ కంటే చాలా ఎక్కువ తినేయడం అయిపోతుంది అని తెలుస్తూనే ఉంటుంది. ఆ వివేక జ్ఞానం ఉంటుంది, లేకపోలేదు, మనందరికీ తెలుసు. కానీ ఆ టైంలో ఆ నిమిషంలో ఏమవుతుంది, ఆ గులాబ్ జాము ఆ వివేకాన్ని హరించిపోతుంది. అది బలవంతంగా ఆ వివేక జ్ఞానాన్ని హరించేస్తుంది.
ఆ గులాబ్ జామున్ తినేస్తాం. ఈ ఎక్స్పీరియన్స్ మన అందరికీ ఉన్నదే. సో డైటింగ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి. యతతః అపి, ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, డైటింగ్ చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. విపశ్చితః అపి, ఆ వివేక జ్ఞానము ఉంది, ఇది తినొచ్చు ఇది తినకూడదు, ఇది మంచిది ఇది మంచిది కాదు అన్న వివేక జ్ఞానం ఉంది. అయినప్పటికీ ఆ స్వీట్ కనిపించేసరికి ఆ స్వీట్ ఏం చేస్తుంది, ఆ ఆ క్షణంలో ఆ వివేక జ్ఞానాన్ని బలవంతంగా దొంగలించుకుపోతుంది. అదే చేస్తుంది, వెయిట్ చేసి చేసి దొంగలించుకుపోతుంది. ఇప్పుడు ఆల్కహాల్ అంటే అలవాటు ఉన్న వాళ్ళు సాయంత్రం ఆ టైం అయ్యేసరికి ఆ ఆల్కహాల్ లేకుండా ఉండలేరు. అంటే వాళ్ళకి ఆల్కహాల్ తాగకూడదని తెలుసు, తాగకూడదని తెలుసు, కానీ ఆ టైం అయ్యేసరికి 7, 8 ఏదో టైం ఉంటుంది వాళ్ళకి. ఆ టైం అయ్యేసరికి ఆ ఆల్కహాల్ బాటిల్ తెలుస్తుంది, అయిపోయింది. ఆ టైం అయ్యేసరికి ఆ వివేక జ్ఞానము నశించిపోయింది. ఆ టైంలో, ఆ క్షణంలో మాత్రము ఆ ఆల్కహాల్ బాటిల్ ఆ వివేక జ్ఞానాన్ని హరించుకుపోయింది. ఆ టైంకి ఇంకా ఆ ఆల్కహాల్ బాటిల్ ఏం చెప్తే ఆ పని చేస్తారు. అలాగా ఇంద్రియాన్ని ప్రమాది, అక్కడ ఏం చేస్తుంది, ఇంద్రియము ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేస్తాం. టైం వచ్చేదాకా ఆ సందు చివర వెయిట్ చేసి 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 ఆ టైం వచ్చిన వెంటనే ఆ వివేక జ్ఞానాన్ని హరించుకుపోతుంది. సో అందుకని ఆ మొదట్లో ఇంద్రియముల మీద స్వవశే ఇంద్రియాన్ని స్వవశే స్థాపయితవ్యాన్ని, ఆదౌ ఇంద్రియాన్ని స్వవశే స్థాపయిత్వాన్ని. సో ప్రయత్నం అక్కడ మొదలవుతుంది. ఆ మొదలైనప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ సాధన ఫలించాలంటే ఇంద్రియముల మీద కంట్రోల్ తెచ్చుకోవడం ముఖ్యము అని మనము గమనించాలి. లేకపోతే ఈ పాయింట్ మిస్ అయిపోతాం. సాధన చేస్తూనే ఉంటాము, ప్రోగ్రెస్ ఉండదు. 2 అడుగులు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి జారిపోవడము, లేదా 4 అడుగులు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి జారిపోవడము, అలా జరుగుతూ ఉంటుంది. సాధన చేస్తూనే ఉంటాము, కానీ సాధన యొక్క ఫలితము లభించదు. ఎందుకు లభించదు అంటే, ఆ ఇంద్రియముల మీద పూర్తి కంట్రోల్ లేదు. పూర్తిగా కంట్రోల్ ఉండాలి. ఇంద్రియం ఎప్పుడు కూడా మనం చెప్పిన మాట వినాలి. భగవద్గీత అట్ట మీద బొమ్మ చూస్తాం మనం, గుర్రములను కళ్యములను పట్టుకుని కృష్ణుడు సారథి అయి కూర్చుని ఉంటాడు. అంటే కృష్ణుడు బుద్ధికి ప్రతీక అక్కడ. ఆ బుద్ధి చేతిలో ఇంద్రియములకు ప్రతీక గుర్రములు, మనస్సు కళ్యమేమో మనస్సుకు ప్రతీక. సో గుర్రము చెప్పిన మాట వింటే 5 గుర్రాలు వాటి డైరెక్షన్ లో పోయి రథం పడిపోతుంది. అది జరుగుతుంది. ఆ ఇంద్రియానికి కంట్రోల్ చేస్తే ఆ టైంలో దారి తెప్పించేస్తుంది, బండి పడిపోతుంది, రథం పడిపోతుంది, వెళ్ళవలసిన చోటుకు వెళ్ళదు. కాకపోతే రథము పడిపోకుండా సాగాలి అంటే, సాధన వెనక్కి జారిపోకుండా ప్రోగ్రెస్ అవ్వాలి అంటే, కృష్ణుడు సారథి అయిన కృష్ణుడి చేతిలో గుర్రములు, కృష్ణుడు చెప్పిన మాట వినాలి అంటే బుద్ధి కంట్రోల్లో ఇంద్రియము ఉండాలి. అదే చెప్తున్నది ఇక్కడ. ఇంద్రియాన్ని ప్రమాథీని హరంతి ప్రసభం మనః. అయితే దీనికి భాగవతంలో అనుకుంటా స్టోరీ కూడా ఉంటుంది. వ్యాసుడి యొక్క శిష్యుడు జైమిని మహర్షి. జైమిని అనే శిష్యుడు ఉంటాడు. జైమిని మహర్షి స్టోరీ ఇది. సో వ్యాసుడు చెప్తుంటే రాస్తున్నాడు. ఆయన రాస్తుంటే ఓ శ్లోకం వచ్చింది, బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసమపి కర్షతి. ఇంద్రియములు చాలా బలవంతములైనవి, విద్వాంసమపి కర్షతి, విద్వాంసుడిని కూడా పాడు చేస్తాయి, లాగేస్తాయి ఇంద్రియములు అని శ్లోకం ఉంటే, జైమిని మహర్షి ఈ శ్లోకంలో ఏదో తప్పు ఉందండి, అవిద్వాంసుడిని అయితే ఇంద్రియాలు హరించుకుపోతాయి కానీ విద్వాంసుడిని ఎందుకు హరిస్తాయి అంటాడు. అయితే ఏం చేద్దాం అంటారు వ్యాసుడు? లేదు, ఈ శ్లోకాన్ని మారుద్దాం మనం, విద్వాంసమపి కర్షతి అన్న చోట విద్వాంసం నా కర్షతి అని రాద్దాం. అలా రాస్తే కొద్ది బాగుంటుంది, విద్వాంసుడను హరించలేవు ఇంద్రియములు అని రాద్దాం. సరే అంటారు వ్యాసుల వారు. సరే అయితే బానే ఉంది, నువ్వు చెప్పింది, ఆలోచిద్దాము. ఈ రోజు ఆలోచించి రేపు మార్చాలా లేదా అన్నది రేపు ఆలోచిద్దాము. ప్రస్తుతానికి నువ్వు చెప్పిన ఐడియా ఏదో బానే ఉంది, అలా ఉంచుదాం అంటారు. సరే ఇంతలో రాత్రి అవుతుంది. రాత్రి ఏమో పెద్ద వాన పడుతుంది. పెద్ద వాన పడే టైంలో ఆ అర్ధరాత్రి వేళ ఒక యువతి తలుపు కొడుతుంది. అంటే వానలో ఎక్కడో ఆవిడ ప్రయాణం చేస్తోంది. ప్రయాణం చేస్తూ
అక్కడికి వీళ్ళ కుటీరం చూసి అక్కడికి హెల్ప్ గా వస్తాం. తలుపు కొడితే జైమిని మహర్షి లేచి బయటకు వెళ్ళి చూస్తారు ఎవరా పిలుస్తున్నారని. పిలుసు బయటకు వెళ్ళి చూస్తే ఈ వానలో తడిసిపోతున్నటువంటి యువతి ఉంటారు. ఆ యువతిని సరే అమ్మ అదేమిటి ఇక్కడ ఉన్నావంటే, లేదంటే నేను ప్రయాణం చేస్తున్నాను, నాకు కొంచెం తలదాచుకుని చోటు కావాలంటే, సరే ఆయన రమ్మంటాడు. రమ్మని ఆయన కుటీరంలో జైమిని మహర్షి కుటీరంలోకి లోపల ఆమె ఉంటుంది. ఈయన బయట అరుగు మీద కూర్చుంటాడు. సరే ఆ లోపల ఆమెను ఇంట్లోకి తలుపు తీసి ఆ దీపంలో ఆమెను లోపలికి పంపించినప్పుడు ఆమె సౌందర్యాన్ని ఆయన చూసుంటాడు. చూసి బయట అరుగు మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఆమె గురించి ఆలోచిస్తున్నాడు. కాసేపు అయ్యాక తలుపు కొడతాడు. సో ఆమె ఉంటుంది, ఏమిటి మహర్షి పిలుస్తున్నారంటే, లేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను వివాహం చేసుకుంటాను, నువ్వు తలుపు తీయండి. అదేమిటది, ఇప్పుడు నేను తలుపు తీయను, ఇప్పుడు తలుపు తీయడం ఏమిటి, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తుంటే రేపు మీ గురువులు పర్మిషన్ తీసుకుని నన్ను వివాహం చేసుకుందరు కానీ అప్పుడు మాట్లాడుకుంటాము, ఇప్పుడు నేను తలుపు తీయను. సరే లేదు నువ్వు తలుపు తీయాల్సిందే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను వివాహం చేసుకుంటాను. ఆమె నేను తలుపు తీయనట్టు, తలుపు తీయనని అలా ఉంటుంది. ఈయన ఏం చేస్తాడు, బలవంతంగా పైన ఎక్కడో కిటికీలో సందు చూసుకుని ఆ కిటికీ ఎక్కి లోపలికి దూకి వెళ్ళి ఆమెని కౌగులించుకుంటాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాడు అని కౌగులించుకుని కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకుని ఒక క్షణం అయి కళ్ళు తెచ్చేసరికి ఆయన కౌగిల్లో వ్యాస మహర్షి ఉంటాడు. వ్యాస మహర్షి, సరే నాయన మరేం పర్వాలేదు, నువ్వు ఈ రోజు రాత్రికి రెస్ట్ తీసుకో, రేపు పొద్దున మాట్లాడుకుందామని అక్కడికే ఆ సంఘటన అయిపోతుంది. సో మొన్నాడు పొద్దున్న వ్యాసుడు జైమిని మహర్షిని పిలిచి, నువ్వు పని చేయి, నువ్వు ఈ బ్రహ్మచర్యం కాదు, చక్కగా వెళ్ళి వివాహం చేసుకుని కర్మమీమాంస బాగా అధ్యయనం చెయ్యి, కర్మకాండను బాగా అధ్యయనం చెయ్యి అని ఆయన్ని పంపిస్తాడు. సో అక్కడి నుంచి పూర్వమీమాంసకి సోర్స్ జైమిని మహర్షి అని చెప్పుకుంటారు. కర్మకాండ యొక్క మీమాంసకి, కర్మకాండ యొక్క ఎక్స్ప్లెనేషన్ కి ఆ పూర్వమీమాంస అంటారు. పూర్వమీమాంస చెప్పిన మహర్షుల్లో జైమిని మహర్షి మొదటి. అలాగా కర్మమీమాంస మొదలైంది. సో ఆయన్ని పంపిస్తాడు. పంపించే ముందు అడుగుతాడు, నిన్న మనం అనుకున్నటువంటి శ్లోకం మాట ఏమిటి, శ్లోకంలో ఆ మార్పు చేద్దాం. బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసమపి కర్షతి. విద్వాంసుడు కూడా, మరి నిన్న విద్వాంసుడను నా కర్షతి చేయమన్నావు కదా, విద్వాంసుడను హరించలేవు అని రాయమన్నావు కదా, మరి ఇప్పుడు ఏం చేయమంటావు, నన్ను మారుద్దామా శ్లోకం అంటే, వద్దు విద్వాంసం కర్షత్యేవా అని రాయమంటాడు. బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసమపి కర్షత్యేవా అని రాద్దాం అంటారు. అక్కర్లేదులే, అన్నిసార్లు పెట్టక్కర్లేదు, విద్వాంసమపి కర్షతి అన్నది సరిపోతుంది, అదే కరెక్ట్ అని వాళ్ళిద్దరూ ఎక్కువ అగ్రిమెంట్కి వస్తారు. సో ఆ కథలో ఏంటంటే ఇంద్రియముల యొక్క ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది అన్నది అని హైలైట్ చేయడానికి చెప్పినటువంటి కథ అది. సో యతతః అపి, ఎత్తునుంటే అక్కడ ఆ కథలో జైమిని మహర్షి యతతః విపశ్చిత, వివేకముగా ఉన్నవాడు, వేదమంతా చదువుకున్నవాడు, అంతేకాకుండా కర్మకాండ యొక్క అర్థం తెలిసిన మనిషి. విపశ్చిత అంటే వివేక జ్ఞానము ఉన్నవాడే. విపశ్చిత అపి ఇంద్రియాన్ని ప్రమాథిని హరంతి ప్రసవం మనః, ఈ విధంగా ఉంటుంది. సో అందుకని ఇంద్రియముల మీద ముందుగా మనము స్వవశే ఇంద్రియాన్ని స్థాపించాలి, ఇంద్రియముల మీద కంట్రోల్ అలవాటు చేసుకోవాలి. సాధన ఫలించాలి అంటే అది చాలా ఏమంటారు క్రిటికల్ పాయింట్, చాలా సిగ్నిఫికెన్స్ చాలా ఎక్కువ. ఇంద్రియముల మీద కంట్రోల్ లేకపోతే సాధన అయితే సిద్ధించదు, సాధన అయితే ఫలించదు. 4 అడుగులు ముందుకేస్తే 2 అడుగులో 4 అడుగులో వెనక్కి జారిపోతూ ఉంటాం. సో ఇంద్రియాన్ని ప్రమాథి చాలా మంచి పాయింట్, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. సో సాధన అంతా ఇక్కడతో స్టార్ట్ అవ్వాలి. చదువుదాం శంకర్లు ఏమంటున్నారు. యతతః ప్రయత్నం కుర్వతః అంటే, యతతః అంటే ప్రయత్నము చేయుచున్నవాడు, ప్రయత్నం కుర్వతః దేనిలో, కర్మయోగ మార్గంలో ప్రయత్నం చేయుచున్నవాడు. సమ్యక్ దర్శన లక్షణమును పొందాలి అంటే సమ్యక్ దర్శనము పొందాలి, నా స్వరూపమును తెలుసుకోవాలి అనేటటువంటి
కోరిక కలిగి ఆ ప్రయత్నము చేయువాడు. యతతః ప్రయత్నం కుర్వతః. హీ అక్కడ హీ పోయింది ప్రింట్ లో. హీ యస్మాత్ కౌంట్. హీ అంటే ఎందువలన అనగా, యస్మాత్ అంటే హీ అంటే యస్మాత్ అని అర్థం. ఎందువలన అనగా ఎందుకు ఆ ఈ యతతఃకి ఆ కష్టం ఉంటుంది, అంటే సాధన ఫలించదు అనే కష్టం ఉంటుంది ప్రయత్నం చేసేవాడు. ఎందువలన అనగా పురుషస్య విపశ్చితః మేధావినః అపి, అంటే మేధావికి కూడా, అంటే వివేక జ్ఞానము కలవాడికి కూడా. ఆ విపశ్చితః మేధావినః అపి ఇది వ్యవహితైన సంబంధః. అంటే శ్లోకంలో అపి అనేది ముందుంది, ఇక్కడ యతతః అపి అని ఉంది. ఇక్కడ యతతః హి అపి. ఈ అపి అనే దానికి విపశ్చితః అనే పదంతో కూడా సంబంధం ఉన్నది. ఈ అన్వయం అక్కడ కూడా చేసుకోవాలి. సో వ్యవహితేన సంబంధ అంటే కొంచెం దూరంగా ఉన్నా సరే పదాలు అవి కలిపి చదువుకోవాలి. యతతః అపి తర్వాత విపశ్చితః అపి, అంటే ప్రయత్నము చేయవాడు అయినప్పటికీ, పైగా అతడు వివేకవంతుడే అయినప్పటికీ కూడా అని అర్థం. ఇంద్రియాణి ప్రమాథీని. ప్రమాథీని అంటే ప్రమథనశీలాని, అంటే బాగా మతించే గుణము కలిగినవి, అంటే బాగా లాగేస్తాయి, అంటే కాచి కాచి దొంగలిస్తాయి అన్నమాట. అటువంటి గుణమునకు ప్రమథనము అని పేరు సంస్కృతంలో. సో ప్రమథనశీల అని. దాన్ని కొంచెం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొక పంక్తితో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దాన్ని. విషయాభిముఖం హి పురుషం విక్షోభయంతి ఆకులీకుర్వంతి. సో ఆ విషయాభిముఖంగా ఉండే మనిషిని, అంటే విషయముల పైన రాగము పోనటువంటి మనిషి, అంటే మనసులో రాగం ఉంటుంది ఒక విషయం మీద. ఇందాక జైమిని కథ మహర్షి కథలో చూడండి, అంటే ఆ విషయం మీద రాగము మనసులో ఎక్కడో సూక్ష్మంగా దాగి ఉంది. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు బయటపడింది అది. సో ఆ విషయాభిముఖం పురుషం విక్షోభయంతి ఆకులీకుర్వంతి. విక్షోభయంతి అంటే ఆ ఇంద్రియాణి ప్రమాథీని అన్న పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏం చేస్తాయి అవి? విక్షోభయంతి అంటే ఆకులీకుర్వంతి, అంటే వ్యాకులము చేసేస్తాయి. ఆ కథలో చూడండి, ఆయన అక్కడ బయట అరుగు మీద కూర్చుని ఆమెతో నెగోషియేట్ చేస్తున్నాడు, నువ్వు తలుపు తీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని. అర్ధరాత్రి పూట కూర్చుని అంత అంత గొప్ప మహర్షి అర్ధరాత్రి అరుగు మీద కూర్చుని ఆమెతోటి నెగోషియేట్ చేస్తున్నాడు, నువ్వు తలుపు తీ అని. అంటే ఏం చేసింది? ఆ మనసులో ఆ వ్యాకులము మనసుని హరించేసింది ఇంద్రియం. ఆకులీకుర్వంతి, వ్యాకుల పరిచేస్తాయి. విషయాభిముఖం హి పురుషం విక్షోభయంతి ఆకులీకుర్వంతి, అంటే వ్యాకుల పరిచేస్తాయి. వ్యాకుల పరిచే ఏం చేస్తాయి? ఆకులీకృత్య చ హరంతి ప్రసభం. ప్రసభం అంటే ప్రసహ్య ప్రకాశమేవ పశ్యతః, అంటే ప్రసభం హరింతి అంటే పొగట్లో దొంగతనం చేస్తాయని. వెలుగులోనే దొంగతనం చేస్తాయి, అంటే రాత్రి పడుకున్నప్పుడు దొంగతనం చేసే టైప్ దొంగలు కావు ఇవి. వెలుగులో ప్రకాశమేవ పశ్యతః, వెలుగులో అంటే పూర్తిగా తెలివి ఉండంగానే, నలుగురు చూస్తుండగానే ఆ ప్రకాశమేవ పశ్యతః ప్రసభ్య, అంటే తెలియకుండా కాదు, తెలుస్తూనే ఉంటుంది. అయ్యో ఇలా చేస్తున్నాను నేనని లోపల తెలుస్తూనే ఉంటుంది ఆ క్షణంలో కూడా, కానీ ఆపడానికి కంట్రోల్ ఉండదు. వివేకవంతుడైన మనిషి, మరి వివేకవంతునికి తెలుస్తూ ఉంటుంది చేస్తున్న, అయ్యో మనకి మనస్సు ఈ విధంగా లాగేస్తుంది నన్ను అని తెలుస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ సిచ్యువేషన్ మీద కంట్రోల్ ఉండదు, ఇంద్రియము పూర్తిగా హరించుకుపోతుంది అవివేక జ్ఞానం. ప్రసభం ప్రసహ్య, అంటే ప్రసభం అంటే ప్రసహ్య బాగా. ఇప్పుడు ప్రకాశమేవ పశ్యతః అంటే వెలుగులోనే తెలివిగా ఉండంగా. వివేక విజ్ఞానయుక్తం మనః యతః తస్మాత్, అందుకనే ఇంద్రియములతో జాగ్రత్తగా ఉండాలి. వివేక విజ్ఞానయుక్తం మనః యతః తస్మాత్, అందుకని మనస్సులో
ఈ వివేక జ్ఞానమును నిలుపుకునే ప్రయత్నము చేసే వాడికి కూడా ఈ విధంగా జరుగుతుంది. సో ఏం చేయాలి? ఇంద్రియముల మీద వశము అలవాటు చేసుకోవాలి. ఇంద్రియములు మనం చెప్పే మాట వినాలి. సో దీనికి బోల్డ్ అంత దృష్టాంతాలు ఇవ్వచ్చు. ఈ మాటకి డైటింగ్ చాలా చాలా తేలిగ్గా అర్థమే అందరికి అందరి ఎక్స్పీరియన్స్ లోనూ ఉన్నటువంటి ఎగ్జాంపుల్. అది మనందరి ఎక్స్పీరియన్స్ లోనూ ఉంటుంది. అందరము జీవితంలో ఏదో టైంలో డైటింగ్ చేద్దామని ప్రయత్నం చేసిన వాళ్ళమే. ఆ ప్రయత్నం చేసినప్పుడు మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంటుంది. అది మనం ఎక్కువ తినకూడదు అని తెలుసు. ఈ తీపి పదార్థం తినకూడదు, స్వీట్లు తినేయకూడదు, డీప్ ఫ్రైడ్ తినకూడదు అని తెలుస్తూనే ఉంటుంది. కానీ అవి అలా కనిపించినప్పుడు ఆ టైంలో మాత్రం ఆ ఇంద్రియము ఆ వివేక జ్ఞానాన్ని హరించుకుపోతుంది. చాలా కష్టం అవుతుంది. సో ఇంద్రియము మీద స్వాధీనత అలవరుచుకోవాలి. అది ఆ సాధన మొదలు పెట్టడానికి మొదటి మెట్టు. చదువుదాము శ్లోకం ఇంకొకసారి. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. నెక్స్ట్ శ్లోకము. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. దానికే కంటిన్యూయేషన్. యాక్చువల్లీ ఇక్కడ లాస్ట్ లో 2 పదాలు ఉన్నాయి. యతః తస్మాత్, అది దీనికి అవతారిక కింద చెప్పుకోవాలి. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ఉండాల్సింది ప్రింట్ లో. ఆ 2 పదాలు నెక్స్ట్ శ్లోకానికి అవతారిక. సో అందువలన, తస్మాత్ అంటే అందువలన. సో స్థిత ప్రజ్ఞుడు అవ్వాలనే యత్నము చేసేవాడు అందువలన ఏం చేయాలి అంటే ఇలా చేయాలి. తాని సర్వాణి సంయమ్య, అంటే ఆ ఇంద్రియములు అన్నింటినీ కూడా సంయమ్య, బాగా సంయమనము చేసి. ఇక్కడ సంయమ్య అంటే పతంజలి మహర్షి చెప్పినటువంటి సంయమనం. అక్కడ అష్టాంగ యోగంలో ధారణ, ధ్యానము, సమాధి, ఈ 3 కలిపి వాటికి సంయమనము అని పేరు. సో ఈ ఇంద్రియములన్నింటినీ బాగా సంయమనము చేసి, ఇంద్రియముల మీద బాగా కంట్రోల్ తెచ్చుకుని ఏం చేయాలి? యుక్త ఆసీత మత్పరః. యుక్త ఆసీత మత్పరః. అక్కడ సంధి ఉడిగొడితే యుక్త దగ్గర కూడా విసర్గ వస్తుంది. సో యుక్త ఆసీత మత్పరః. సో యుక్తుడై మత్పరుడై ఉండాలి. యుక్తుడు చెప్పుకుందాం ఒక్కొక్క పదము. సంయమ్య, యుక్త, మత్పరః, మూడిటికి కూడా మంచి వివరణ ఉంది, చెప్పుకుందాం. సో యుక్తుడై ఉండాలి అంటే యుక్తమైనటువంటి నడవడి కలిగి ఉండాలి. మత్పరః అంటే భక్తి. మత్పరః అంటే భగవంతుడు పరమాత్మ యొక్క విచారంలో ఉండాలి. అంటే చేసే ప్రతి పని కూడా భగవంతుని యొక్క పనియే అనేటటువంటి యాటిట్యూడ్ ఉన్నవాడికి మత్పరః అని పేరు. మత్ అంటే నేను అని, నేనే పరమమైనటువంటి లక్ష్యముగా కలవాడు అని అర్థం. సో అక్కడ నేను అంటే శ్రీ భగవాను వాచ కదా, నేను అంటే భగవంతుడిని, అంటే పరమాత్మయే లక్ష్యముగా కలవాడు. మత్పరః అంటే చేసే ప్రతి పని పరమాత్మదే, పరమాత్మకు చేసిన పనియే పరమాత్మకి, ఫలం కూడా పరమాత్మకే చేరుతుంది అనేటటువంటి యాటిట్యూడ్ తో ఉండేవాడికి మత్పరః అని పేరు. చాలా సార్లు వస్తుంది భగవద్గీతలో. మత్పరః, మద్భక్తః అని ఈ మత్ శబ్దం చాలా సార్లు వాడుతుంది శ్రీకృష్ణుడు. సో అక్కడ శ్రీ భగవాను వాచ కదా, ఆ మత్ అన్న శబ్దం నాకు పరమాత్మ, శంకర్లు కూడా చెప్పబోతున్నారు. పరమాత్మ అని అర్థము, ఆత్మ అని అర్థము మత్ అనే శబ్దం, మత్ అనే పదమునకు చాలా సార్లు వస్తుంది. సో వశే హి యస్య ఇంద్రియాణి, వశే హి యస్య ఇంద్రియాణి. సో అది యస్య ఎవనికైతే ఇంద్రియాణి వశే తన వశములో ఉంటాయో, తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత,
అతని యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠితమై ఉంటుంది, అంటే అతడు స్థిత ప్రజ్ఞుడవుతాడు అని. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సాధన? సాధన ఇంద్రియముల మీద కంట్రోల్ అలవాటు చేసుకోవడంతో మొదలవుతుంది. సో అయితే యుక్త ఇది అలవాటు చేసుకోవడము రెండు రెండు సపోర్టింగ్ సిస్టమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యుక్త మత్పర అని రెండు సపోర్టింగ్ సిస్టమ్స్ ని అందజేస్తున్నాడు కృష్ణుడు. యుక్త అంటే ముందు ముందు ఇక్కడే భగవద్గీతలోనే శ్రీకృష్ణుడు డిఫైన్ చేస్తాడు, ముందు తర్వాత చాప్టర్ లో వస్తుంది. నిస్పృహ సర్వకామేభ్య యుక్త ఇత్యుచ్యతే తదా అని. నిస్పృహ సర్వకామేభ్య అది యుక్త అంటే అన్ని కోరికల నుండి నిస్పృహ. నిస్పృహ అంటే తెలుగులో నిస్పృహ కాదు, నిస్పృహ అంటే తెలుగులో అన్కాన్షియస్ అనే అర్థం వచ్చింది, మారిపోయి పదం తెచ్చుకున్నారు కానీ అర్థం మార్చుకున్నారు తెలుగులో. నిస్పృహ అంటే, స్పృహ అంటే సంస్కృతంలో తృష్ణ అని అనే అర్థం, తృష్ణ కోరిక. స్పృహ అంటే తృష్ణ అంటే మనసులో దాగి ఉన్నటువంటి రాగము. ఒక సుఖాన్ని అనుభవించినప్పుడు ఈ సుఖము నేను మళ్ళీ అనుభవిస్తే బాగుంటుంది అనేటటువంటి రాగమునకు తృష్ణ అని పేరు. నిస్పృహ అంటే ఆ తృష్ణ లేనివాడు. సో నిస్పృహ సర్వకామేభ్య అన్ని కోరికల చేత నిస్పృహుడు, ఆరు అన్ని కోరికల నుండి నిస్పృహుడు, అటువంటి వానికి యుక్తుడని పేరు. యుక్త ఇత్యుచ్యతే కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే యుక్త అంటే ఏంటి? యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? జీవితం ఒక ప్రవాహం. ఆ ప్రవాహం అలా నడిచిపోతూ ఉంటుంది, జీవితం యొక్క ప్రవాహం. అందులో ఆ క్షణానికి మన కర్తవ్యం ఏదో అది చేస్తాం. కర్తవ్య కర్మతో జీవితాన్ని నింపేసుకుంటాం, కానీ జీవితాన్ని పట్టుకుని వెళ్లాడే ప్రయత్నం ఉండదు. నాకు నచ్చిన సంఘటనలు అవి అలాగే ఉండిపోవాలి, నాకు నచ్చిన పరిస్థితులు అలాగే ఉండిపోవాలి, నాకు నచ్చిన మనుషులు అలాగే ఉండిపోవాలి అనేటటువంటి ఆ మనసులో రాగం ఏదైతే ఉంటుందో అది ఉండదు. అది లేని వాడికి నిస్పృహుడు అని పేరు. సో యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? థింగ్స్ కమ్ అండ్ గో యాజ్ దే కమ్ అండ్ గో. పరిస్థితులు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. మనం చేయాల్సిన పనులు, మన కర్తవ్య క్రమం మనం చేస్తూ ఉంటాం. అటువంటి యాటిట్యూడ్ ఉన్న వాడికి యుక్త, అది ఒకటి. రెండవది మత్పరహ. మత్పరహ అంటే ఈశ్వర సమర్పణ బుద్ధి. అంటే ప్రతి పని ఈశ్వరునిదే, ప్రతి పని ఈశ్వరుని యొక్క పని ఈశ్వరుని కొరకే చేస్తున్నారు. లేదా ఆ పరిస్థితి మరీ కష్టమైంది అనుకోండి, ఇది ఇక్కడి నుంచి ఎలా చేయాలో తెలియదు, ఈశ్వరుడు నా చేత ఎలా చేపిస్తేనే అలా చేస్తారు. అంటే సమర్పణ భావం. అక్కడి నుంచి మనోస్థైర్యం పుట్టుకొస్తుంది, మనోబలం పుట్టుకొస్తుంది. మనోబలము ఆంతరంగికంగా పుట్టుకొస్తుంది, బయట నుంచి రాదుగా. మనోబలము బయట నుంచి వేరే మనిషి వల్ల, పరిస్థితి వల్ల మనోబలం వచ్చింది అంటే అది బలం కాదు, అది వీక్నెస్. వీళ్ళు పక్కన ఉంటేనే నాకు బాగుంటుంది అని అనుకుంటే మనసులో, అది బలమైందా, అది వీక్నెస్ అయిందా? అది వీక్నెస్ అయింది, అది సైకలాజికల్ డిపెండెన్స్ అయింది. అలా ఉండకూడదు, అది మనోబలం కాదు. మనోబలం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది అంతయు కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహమే. ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఎలా ఉందో అలాగే జరుగుతాయి అనేటటువంటి యాటిట్యూడ్ కి మత్పరహ అని పేరు. ఈశ్వరుడే లక్ష్యముగా కలవాడు, ఆర్ ఈశ్వరునకు సమర్పణ బుద్ధి, అది మత్పరహ. ప్రహ్లాదుడు స్టోరీలో ఉంటుంది చాలా బాగా. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు డిస్కషన్ లో ఉంటుంది. నీ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే, బలం ఎవ్వడు దీనులకు, బలం ఎవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు, బలం ఎవ్వడు సర్వప్రాణులకు, అటువంటి పద్యం ఏదో ఉంటుంది. అందరికీ బలం ఎవ్వడో అతడే నాకు కూడా బలము అని చెప్తాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి. సో అది మత్పరహ అంటే. మనోబలం ఎక్కడి నుంచి వచ్చింది? మనోబలము మనస్సులో ఈశ్వర భావం నుంచి వచ్చింది. ఈశ్వరుడే, ఇది ప్రతిదీ కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహమే అనేటటువంటి దాన్ని ఏమంటారు, ఒక అండర్స్టాండింగ్. జస్ట్ ఉత్తి నమ్మకం కాదు, ఒక అండర్స్టాండింగ్. ఈ సృష్టిలో జరిగే ప్రతి ఘటన కూడా ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహమే అనేటటువంటి ఒక డీప్ అండర్స్టాండింగ్, అది మత్పరహ అంటే. ఏదో గుడ్డిగా నమ్మేయడమే కాదు, దాన్ని పరిశీలించి దానితో ఏకీభవించడం. ఓకే, ఇదే కరెక్ట్, ప్రతిదీ కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహమే. నా ప్రమేయము
లేనే లేదు. ఒకవేళ ఉందనుకున్నా కూడా 0.00001%. అంతేనే గాని ఎంతవరకు నా ప్రమేయము అంటే ఇదిగో ఇంద్రియములను నిగ్రహించుకొనుట, నా కంట్రోల్లో ఉంచుకొనుట, అంతవరకే నా ప్రమేయం. అంతకు మించి ఇక్కడ నా ప్రమేయం ఏమీ లేదు. మిగిలిందంతా కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహమే. అది ఒక ప్రవాహము, సృష్టి యొక్క ప్రవాహమే, ఈశ్వరుని యొక్క అనుగ్రహమే అనేటటువంటి ఒక డీప్ అండర్స్టాండింగ్, అది మత్పరహ. సో ఈ రెండు ఉంటే ఇంద్రియములు ఆటోమేటిక్ గా మన కంట్రోల్లో ఉంటాయి. ఉండాలి అంటే ఈ రెండు అలవాటు చేసుకోవాలి. స్పృహ సర్వకామేభ్య యుక్త ఇత్యుచ్యతే తదా, ఇక్కడే రాబోతుంది తర్వాత. ఈ మత్పరభ అన్నది కూడా చాలా సార్లు వస్తుంది. దాన్ని కూడా శంకర్లు చాలా చక్కగా వివరించబోతున్నారు. అంటే ఈశ్వరుని యొక్క ప్రతిదీ కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహమే అనేటటువంటి ఒక డీప్ అండర్స్టాండింగ్ కి మత్పరహ. ఇంకొకటి ఉంది, తాని సర్వాణి సంయమ్య. ఇక్కడ ఈ సంయమ్య అనేది టెక్నికల్ వర్డ్, యోగ శాస్త్రం నుంచి వచ్చినటువంటి వర్డ్. సో ధారణ, ధ్యానము, సమాధి, ఈ మూడు త్రయం ఏకత్ర సంయమ అని సూత్రం. సో ధారణ, ధ్యానము, సమాధి. ధారణ అంటే ఏంటి? ఒకే టాపిక్ మీద మనసును నిలిపి ఉండుట. అంటే దేశబంధ చిత్తస్య ధారణ అని సూత్రం. అంటే ఒక దేశము అంటే ఒక ఏరియా, అంటే ఒక టాపిక్ మీద. ఇప్పుడు శివుని భక్తులు అనుకోండి, ఆ శివుని యొక్క రూపము, ఆ శివుడు పార్వతి ఆ రూపము, దాని మీదే ధ్యాస. ఆ శివుని యొక్క స్తోత్రము చదువుతున్నప్పుడు ఆ శివ పార్వతుల యొక్క ఆ విగ్రహము మీద, ఆ డిపిక్షన్ మీద ఉన్నటువంటి ఫోకస్, దానికి ధారణ అని పేరు. సో మనసు ఇటు అటు పరిగెట్టకుండా ఓన్లీ శివుని గురించే ఆలోచన. అంటే ఒక ఆలోచన కాదు, బట్ శివుని టాపిక్ మీద ఆలోచనలు, రకరకాల ఆలోచనలు ఉండొచ్చు, బట్ అన్ని కూడా శివునికి రిలేటెడ్ ఆలోచన, శివ పార్వతులకు రిలేటెడ్ ఆలోచనలు, దానికి ధారణ అని పేరు. దేశబంధ అంటే ఒక కాంటెక్స్ట్ ఆర్ ఒక టాపిక్ మీద మనసు లగ్నమై ఉంటారు, అది దానికి ధారణ అని పేరు. మరి ధ్యానము ఇంకొంచెం సూక్ష్మం, అంటే ఒకే ఫోకస్డ్, ఒకే ఐడియా కూడా కాదు, ఒకే ధ్యాస. ఇంకా ఓం నమ శివాయ అంటే ఓం నమ శివాయ అని మనసులో మీరు ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తారు, మనసులోనే ఉచ్చరిస్తారు, మనసుతో వింటూ ఉంటారు. అదే మంత్రము, అదే ధ్యానం. ఇంకా దాంట్లో ఐడియా ఫార్మేషన్ అంటే లేదు. శివుడు అంటే నీలమైనటువంటి శరీరం కలవాడు, కైలాసంలో ఉన్నాడు, శివుడు కూర్చున్నాడు, పక్కన పార్వతి కూర్చుంది, ఇంకా అదంతా లేదు, అది ధారణ. ధ్యానము అంటే జస్ట్ సింపుల్ గా ఓం నమ శివాయ ఆ మంత్రము మీరు ఉచ్చరిస్తున్నారు, ఆ మంత్రాన్ని వింటున్నారు. దాని యొక్క అర్థాన్ని, శివుడు అంటే మంగళ స్వరూపము, ఆ మంగళ స్వరూపమునకు నేను నమస్కారం చేస్తున్నాను, ఓం నమ శివాయ అని ఆ మంత్రమును మీరు ఉచ్చరిస్తున్నారు, ఆ మంత్రమునే వింటున్నారు లోపలే మనసులో. అది ధ్యానము. అంటే ఫోకస్డ్, ఆరు ఒకే ఒక యాక్టివిటీ మీద ఫోకస్డ్ అయ్యి ఉంది మనసు. ఇంకా రకరకాల ఐడియాలు లేవు మనసులో, ఒకే యాక్టివిటీ, అదే మళ్ళీ ఒక ధారలాగా నడుస్తుంది, అది ధ్యానం. ప్రత్యయైకతానత ధ్యానం అని సూత్రం. అంటే ఆ ప్రత్యయము అంటే జ్ఞానము, ఒకటే విషయం మీద జ్ఞానము అలా నిలిచి ఉంటుంది కొన్ని క్షణాలు, దానికి ధ్యానము అని పేరు యోగ శాస్త్రంలో. దానికంటే సూక్ష్మమైనది సమాధి అంటే సమాధానము అంటే ఏంటి? కంప్లీట్ అవేర్నెస్, ఒక పూర్తి అవేర్నెస్ అన్నమాట. అంటే మనసులో ఆలోచనలు ఏం లేవు, అంటే మనసులో ఆలోచనలు ఉండొచ్చు, కానీ మీరు సాక్షి రూపంలో మీరు గమనించగలుగుతున్నారు. ఆ ఆలోచనల వెనకాల ఇటు అటు పరిగెట్టేయకుండా నిలిచి అలా కళ్ళు మూసుకుని పూర్తి అవేర్నెస్. ఆలోచనలు ఉంటే ఆలోచనలు వచ్చి వెళ్తున్నాయన్న అవేర్నెస్ ఉంటుంది, ఆలోచనలు లేకపోతే ఆలోచనలు ఏమీ లేవు అన్న అవేర్నెస్ ఉంటుంది, కానీ అవేర్నెస్ అయితే ఉంటుంది. దానికి సమాధి అని పేరు. సో ఇది అంటే మనసులో అసూయ పుట్టింది అనుకోండి, మీరు కూర్చున్నారు కళ్ళు మూసుకుని, మనసులో అసూయ పుట్టింది, కానీ అసూయ పుట్టింది అని తెలుస్తూ ఉంటుంది. కాసేపు అయ్యాక అసూయ పని చేస్తున్నప్పుడు కూడా ఉండొచ్చు సమాధి. అయితే ధారణ, ధ్యానము డిసిప్లిన్, ప్రాక్టీసెస్. సమాధి ప్రాక్టీస్ కాదు. సమాధి ఇక్కడ సమాధి భగవద్గీతలో సమాధి జస్ట్ ప్రాక్టీస్ కాదు. భగవద్గీతలో సమాధి ఇట్స్ ఎ డిస్పోజిషన్, ఇన్నర్ యాటిట్యూడ్. అది ఒక యాటిట్యూడ్. అంటే మీరు
కంప్లీట్లీ రేజర్ షార్ప్ ఫోకస్ తో ఉంటారు. మనసులో ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన వచ్చిందని తెలుస్తూ ఉంటుంది. కోపం వస్తున్నప్పుడు కోపం వస్తుందని తెలుస్తుంది, కానీ దానికి రెస్పాన్స్ ఏమి ఉండదు. అలా ఉంటారు. మీకు తెలుసు అది వస్తుంది, కొన్ని క్షణాలు అయ్యాక పోతుంది అని తెలుసు. సో రెస్పాన్స్ ఏమి ఇవ్వక్కర్లేదు దానికి, అది వస్తుంది పోతుంది. మీరు చేయాల్సిన పని మీరు చేసుకుంటూ ఉంటారు. అది సో సమాధి అనేది ఇక్కడ యాటిట్యూడ్. సో ఈ మూడు కలిసి ఉంటే ధారణ, ధ్యానము, సంయమనము, ఈ మూడు కలిసి ఉంటే దాన్ని ధారణ, ధ్యానము, సమాధి మూడు కలిసి ఉంటే దానికి సంయమము అని పేరు. సో తాని సర్వాణి సంయమ్య, ఆ ఇంద్రియములు అన్నింటినీ సంయమనం చేసి స్టెప్స్ అష్టాంగ యోగంలో అలా చెప్పారు. ముందు ధారణ, తర్వాత ధ్యానము, తర్వాత సమాధి, మూడు కలిసి ఉంటే సంయమనము. మనకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో కోర్సు కూడా ఉంది, సంయమ కోర్స్ అని, అక్కడ కూడా ఇది చెప్తారు ప్రిన్సిపల్. సో ధారణ, ధ్యాన, సమాధి కలిసి ఉన్న చోట సంయమం. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ధారణ, ధ్యానము ప్రాక్టీసెస్, డిసిప్లిన్. సమాధి జస్ట్ ప్రాక్టీస్ కాదు, సమాధి ఈజ్ ఎ యాటిట్యూడ్, మనసులో సమాధానము. అది అలా ఉంది 24/7 ఆ సమాధానము ఉండొచ్చు, దానికి సమాధి అని. సో అది ఆ శ్లోకం యొక్క అర్థము. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఎవని ఇంద్రియములైతే సంయమనము చేసుకుని యుక్తుడై ఉంటాడు. ఆసీత అంటే కూర్చోవడం కాదు, అంటే ఆసీత అంటే ఎస్టాబ్లిష్డ్ అని, యుక్తుడై ఉంటాడు లేదా మత్పరుడై ఉంటాడు. అంటే ప్రతిదీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహమే అనేటటువంటి ఒక స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ తో ఉంటాడు. అంటే పరమాత్మయే లక్ష్యముగా కలవాడు అని కూడా చెప్పుకోవచ్చు. యస్య ఇంద్రియాణి వశే, ఎవని ఇంద్రియములైతే తన వశములో ఉంటాయో తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతడు స్థితప్రజ్ఞుడు. సో స్థితప్రజ్ఞతకు కోర్, స్థితప్రజ్ఞుడు అవ్వడానికి కోర్ ఏమిటి? ఇంద్రియముల మీద వశము కలిగి ఉండుట, ఇంద్రియములు మన కంట్రోల్లో. ఇక్కడతో ఆపుదాము. భాష్యము రేపు పొద్దున చదువుదాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. Any questions, doubts?